మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నా పేరు ప్రేమరాజ్. సోషల్ వర్కర్. సో ఎట్లుండబోతుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లుండబోతుంది? వచ్చే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ మంచి పుంజుకుంటున్నది. నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు, దేశంలో ఏదైతే బీద వాళ్ళకు ఉచిత బియ్యం ఇస్తున్నాడు, కరోనా కన్నా ముందు నుండి ఏదైతే బియ్యం ఇస్తున్నాడో ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి. అట్లాగే గరీబ్ వాళ్ళకి మొత్తానికి దేశానికి మొత్తం వాళ్ళకు ఉండడానికి ఇండ్లు కానీ అని కొన్ని కోట్ల మందికి చేస్తున్నాడు. ఆ రకంగా గ్యాస్ విషయంలో కానీ అట్టడుగున్న ప్రజానికానికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు. అదేవిధంగా ముఖ్యంగా వ్యాక్సిన్ విషయంలో ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిలో అక్కడ బయోటెక్నాలజీ దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా నుండి తయారు చేయించి ప్రజలలో అందుబాటులో తెచ్చిన వ్యక్తి, ప్రపంచంలో ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రపంచ దేశాలనే ఈ మన దేశాన్ని గర్వించేలా ఆయన ఈ ముందు తీసుకెళ్తున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి మనం సమర్థించి దేశాన్ని అభివృద్ధి చేసే దిశలో ఉంది. కాబట్టి మనం కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి सपोर्ट చేయాలని కోరుతున్నాను. पार्लियामेंट इलेक्शन आ रहे, कौन सा पार्टी आए तो अच्छा रहता, कौन सा कैंडिडेट आए तो अच्छा? देखिए, अभी जिस स्थिति में देश है उसमें भारतीय जनता पार्टी जीतना आवश्यक है, क्योंकि चहुमुखी विकास अगर आप इस देश का देखना चाहते हैं, आप नरेंद्र मोदी जी के नेतृत्व में भारत एक विश्व शक्ति की तरह उभरा है और उसे हमको कायम रखना है. भारत की प्रशंसा बढ़ी है विश्व में, भारत का स्टेटस बढ़ा है और भारतीयों का मूल्य बढ़ा है. ये विशेष रूप से केवल नरेंद्र मोदी जी की नेतृत्व में भारतीय जनता पार्टी, जिसने इस देश का चहुमुखी विकास किया है. हर क्षेत्र में आप ले लीजिए, उड्डयन से लेकर के सड़कों में, इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स में, सभी में भारतीय जनता पार्टी की सरकार ने बहुत अच्छा कार्य किया है. इसीलिए भारतीय जनता पार्टी की सरकार को अभी हम सभी को वोट देना है. तो बीजेपी बोलता इधर सिटिंग एमपी किशन रेड्डी फिर एक बार कंटेस्ट करे, उसका काम कैसा रहता, पार्लियामेंट में वॉइस कैसा रेस करता? जैसे आप सभी लोग जानते हैं कि यहाँ के जो सांसद है किशन रेड्डी जी, वो केंद्रीय मंत्री भी है और वह मोदी जी के विकास में मोदी जी के साथ काम कर रहे हैं और देश का विकास हो रहा है, इस राष्ट्र का विकास हो रहा है. यहाँ पर जो सड़कें बनी हैं, यहाँ पर जो ट्रेन की व्यवस्था की गई है, यहाँ पर जो भी कार्य किया गया है केंद्र सरकार द्वारा, ये संभव हो सका है केवल सांसद किशन रेड्डी के द्वारा, और वह हैदराबाद को पहुँचा है. హనుమాన్లు చార్టర్డ్ అకౌంటెంట్. సో ఎట్లుంది స్థానికంగా సమస్యలు ఎట్లున్నాయి, దానం నాగేందర్ పనితీరు ఏ రకంగా? స్థానికంగా గురించి నాకు ఐడియా లేదు, కానీ మనం ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎట్లుండబోతుంది? పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో, ఎవరికి ఓటేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కంపేర్ చేసుకోండి. ఇంతకుముందు ప్రభుత్వాల పనికి ఈ ప్రభుత్వం పనికి కంపేర్ చేసుకొని మీకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. అదే మరి కొత్త ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఓటింగ్ రైట్ని వినియోగించుకుంటూ మంచి పార్టీకి ఓటేయాలని కోరుకుంటాం. ప్రతిదానికి కూడా మనము ఇంతకుముందు జరిగిన పనికి ఇప్పటి పని కంపేర్ చేసుకొని బాగునుకుంటే ఆ పార్టీకి ఓటేయండి. ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి చూడండి, అంతకుముందు జరిగిన వ్యవహారాలు చూడండి, దాన్ని మీకు చూసుకొని ఓటేయండి. ఈవెన్ చాలామంది ఏమనుకుంటే నేను ఓటు ఎక్కువ ఏమవుతుంది, నేను ఒక్కరిని ఓటు ఎక్కువ ఏమవుతుంది అనుకుంటారు. అలా కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అదే మాదిరిగా మంచి పార్టీకి ఓటు వేసిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఎందుకంటే మన ఓటే మనకు ఆయుధం కాబట్టి. మనకు 4 ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇప్పుడు 4 గ్యారెంటీ ఏంటంటే మనకు శాంతి భద్రతలు, రక్షణ, సమానత్వము, తర్వాత అదే మాదిరిగా ఆర్థిక అభివృద్ధి, ఇవన్నీ కూడా మనకు ఈ ప్రభుత్వం ద్వారా వనకున్నాయి. కాబట్టి దానికి మనం అభివృద్ధి చేస్తే ఇంకా కంటిన్యూ ఉంటుంది. అదే మాదిరిగా వచ్చే జనరేషన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి
సాధ్యమంతా కంపేర్ చేసుకోండి. గత 65 సంవత్సరాల పరిపాలన, ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసుకొని మీకు నచ్చిన పార్టీకి, మంచి పార్టీకి, మీకు పనికొచ్చే పార్టీకి, భవిష్యత్తుకు ఉపయోగపడే పార్టీకి, కానీ ఈ యొక్క టెంపరీ గెయిన్స్ కానీ, ఈ టెంపరీగా ఏదైనా వాళ్ళు ఇచ్చే ఉచితాలకు కానీ ఆధారపడి మాత్రం ఓటేయకండి. మీ యొక్క భవిష్యత్తు ఆలోచించి, పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, దేశ రక్షణ, ఇవన్నీ అభివృద్ధి ఆలోచించి ఓటేయాల్సిన బాధ్యత ఉంది.